అందరు బాగున్నారు. నేను ఎక్దమ్ కిర్రాకున్నా. సో మీ అందరి కోసం నేను ఎలక్ట్రిక్ బైక్ రివ్యూ తీసుకొచ్చాను ఈ ట్విస్ట్. సో బేసిక్గా నా వీడియోలో మీరు అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వరకు చూసారు రివ్యూస్. సో మీ అందరి కోసం నేను ఎలక్ట్రిక్ బైక్ అనేది కూడా తీసుకొచ్చాను రివ్యూ కోసం. అండ్ ఆల్సో ఈ వీడియోలో మనం దీన్ని ఫస్ట్ ఇంప్రెషన్స్ అనేది మొత్తం చూద్దాం. అండ్ ఆల్సో ఒక చిన్న టెస్ట్ రైడ్ అనేది కూడా చేద్దాం. ఎలా అనిపించింది నా ఎక్స్పీరియన్స్ అనేది మీ అందరి కోసం షేర్ చేస్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఒక చిన్న వాక్ అరౌండ్ అయితే తీసుకుందాం బండిది. సో నాకు పర్సనల్గా ఈ రెడ్ కలర్ అనేది చాలా బాగా నచ్చింది. సో ఈ సైడ్ నుంచి కూడా చూడండి ఒకసారి. సో అండ్ ఆల్సో మీరు అడగచ్చు ఇదేంటి 350 అనేది ఉంది. సో ఇది సీసీఓ ఏదో నార్మల్ బైక్ లాగా కాదు. దాని స్పెషాలిటీ ఏంటో నేను డెఫినెట్గా చెప్తా. సో ఫస్ట్ అయితే బేసిక్ వాక్ అరౌండ్ అయితే తీసేసుకోండి. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ బ్రేక్స్. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ అనేది వచ్చేసింది. సో ఇట్స్ అ వెరీ గుడ్ నార్మ్ నన్ను అడిగితే. ఎందుకంటే మీరు దీని టాప్ స్పీడ్ అనేది తెలుసుకుంటే మనకి డెఫినెట్గా డిస్క్ బ్రేక్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటారు. సో దీని సైజ్ వచ్చేసరికి 220 mm. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజ్ వచ్చింది. కానీ ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ సింగిల్ క్యాలిపర్ అనేది వచ్చింది. రేర్ సైడ్ వచ్చేసరికి డబుల్ పిస్టన్ క్యాలిపర్ బ్రేక్ అనేది వచ్చింది మనకి. అండ్ ఆల్సో ఇప్పుడు దీని సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఫ్రంట్ వచ్చేసరికి టెలిస్కోపిక్ ఫోక్ వచ్చింది. అండ్ రేర్ వచ్చేసరికి మనకి ట్విన్ కాయిల్ షాక్స్ అండ్ షాక్ అబ్జర్వర్ అనేది వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూస్తే స్వింగ్ ఆర్మ్ అనేది కూడా బాగా మంచి డిజైన్, కాంపాక్ట్, ఈజీగా డిజైన్ లాగా ఉంది. అండ్ ఇంకొకటి మీకు దీని మెయిన్ ఫీచర్స్ గురించి వెళ్ళే కంటే ముందు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీని బ్యాటరీ ప్యాకింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. నన్ను అడిగితే మొత్తం మెటల్ బ్యాటరీ ప్యాకింగ్ అంతా సేఫ్టీ వైజ్ అంతా కూడా ఉంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వాటర్ ప్రూఫ్. ఏదో వాటర్ రెయిన్స్ వల్ల మనకి పాడైపోతుంది అన్న కాన్సెప్టే లేదు ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ మంచి గార్డ్స్ అనేవి అవి కూడా దొరికాయి మనకి, సారీ గార్డ్స్ అవి కూడా. అండ్ లైట్ వైజ్ అంతా వచ్చేసరికి మనకి యూనో ఆల్ ఎల్ఈడీస్ అనేది దొరికాయి. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఈ లైట్ నాకు చాలా నచ్చింది. లుక్ ఇట్లా చాలా బాగుంది. లెట్ మీ టర్న్ ఆన్ ది యా. సో ఇది కంప్లీట్గా లైట్ సెటప్ అనేది ఉంటుంది, హై బీమ్. సో అండ్ ఆల్సో రేర్ వైజ్ కూడా వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ ఫీచర్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో ఒక చిన్న లైట్ అనేది కూడా ఇచ్చారు నంబర్ ప్లేట్ వైజ్ దగ్గర. అండ్ ఆల్సో ఈ బండికి రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. ఎందుకు అంటే లెట్స్ టాక్ అబౌట్ ది మోటార్ పార్ట్ అండ్ ఆల్. సో ఫస్ట్ వచ్చేసరికి దీని బ్యాటరీ గురించి మాట్లాడదాం. ఇక్కడ 350 ఎందుకు వచ్చిందంటే ఇది 3.5 kWh బ్యాటరీ. సో 3.5 kWh బ్యాటరీకి మనకి రేంజ్ వచ్చేసరికి 140 km అని ఉంది. సో అండ్ ఆల్సో టాప్ స్పీడ్ వచ్చేసరికి 85 km/h అని ఉంది. సో అది నన్ను అడిగితే చాలా మంచి రేంజ్. సో అండ్ ఆల్సో ఇది లిథియం అయాన్ బ్యాటరీ. సో సేమ్ మనకు స్మార్ట్ ఫోన్లో ఉన్న బ్యాటరీయే. అండ్ ఆల్సో ఇక్కడ మోటార్ వచ్చేసరికి వీల్ హబ్ మోటార్. సో వీల్లోనే ఉంటుంది మోటార్స్. దిస్ ఇస్ ద మోటార్ యాక్చువల్లీ. సో దీని కనెక్షన్స్ అవంతా కూడా వెల్ ప్రొటెక్టెడ్ ఉన్నాయి వాటర్ నుంచి. అండ్ ఆల్సో అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వాటర్ అవంతా వెళ్ళినా కూడా ఏం కాదు. సో చాలా మంచి ప్రొటెక్షన్తో వచ్చింది ఈ వీల్ మోటార్ అనేది. అండ్ ఆల్సో ఛార్జింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. సేమ్ లైక్ మనకి బైక్లో పెట్రోల్ ఎక్కడ పోసుకుంటామో సేమ్ అదే స్పాట్లో మనకి ఛార్జింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఆల్సో దీంట్లో ఏంటంటే బ్యాటరీ అనేది రిమూవబుల్ కాదు. సో అండ్ ఆల్సో ఛార్జింగ్ వచ్చేసరికి మనకి 4 to 6 hours వరకు పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 0 to 100. అండ్ యాజ్ వెల్ ఇంతకు ముందు చెప్పినట్టు రేంజ్ వచ్చేసరికి 140 km వరకు వెళ్తుంది. సో చాలా మంచి ప్రాక్టికల్ రేంజ్ అది నన్ను అడిగితే. అండ్ ఆల్సో దీంట్లో 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఒకటి డ్రైవ్ మోడ్, ఒకటి క్రాస్ ఓవర్, అండ్ ఆల్సో ఒకటి థ్రిల్. సో సేమ్ డ్రైవ్ మోడ్లో మనకి 60 km/h స్పీడ్లో వెళ్తుంది. క్రాస్ ఓవర్లో మనకి 75 km/h స్పీడ్లో వెళ్తుంది. అండ్ ఆల్సో థ్రిల్ మోడ్లో వచ్చేసరికి మనకి 85 km/h స్పీడ్లో వెళ్తుంది. సో అండ్ ఆల్సో ఇక్కడ అలాయిస్ వచ్చేసరికి వీల్స్ వచ్చేసరికి అలాయిస్. సో నార్మల్గా కాదు, మంచి స్ట్రాంగ్ అలాయిస్. ఫ్రంట్ అండ్ రేర్ సేమ్ మీరు చూసినట్టే. అండ్ ఇప్పుడు మనం దీన్ని టైర్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్ వచ్చేసరికి మన సైజ్ ఇక్కడ ఉంది.
సో 80/100 18-inch టైర్. సో అండ్ ట్రేర్ సేమ్ మనకి 80/100 17-inch టైర్. సో ఒక 1 inch చిన్నది రేర్. యాజ్ ఆల్వేస్ మనకి రేర్ తక్కువే ఉంటుంది ఎప్పుడు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈ బోత్ ఆర్ ట్యూబ్లెస్ టైర్స్. సో అదొక బిగ్ అడ్వాంటేజ్ ఈ ఎరాలో, ఎందుకంటే ప్రతి ఒక్కరు ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తారు. అండ్ దీంట్లో కూడా అదే ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 198 mm ఉంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు సెంటర్ స్టాండ్ యాజ్ వెల్ ఎస్ ఇది కూడా ఇచ్చారు మనకి. అండ్ వన్ థింగ్ బైక్ మనకి సబ్కాన్షియస్గా మనకు అలవాటు ఏంటంటే ఇక్కడ గేర్ మార్చుకోవడానికి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి బ్రేక్ వేయడానికి ఉంటుంది. సో దోస్ థింగ్స్ ఆర్ నాట్ దేర్. సో బేసిక్ స్కూటీలో ఎట్లా డ్రైవ్ చేస్తున్నట్టే సేమ్ అలా ఉంటుంది ఇక్కడ కూడా. బ్రేక్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో దీని గురించి ఒకసారి మాట్లాడదాం మనం. సో ఫస్ట్ ఒకసారి టర్న్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. సో ఇది కంప్లీట్గా డాష్ బోర్డ్ మనకి. సో ఇప్పుడు పార్కింగ్లో ఉంది. సో ఫస్ట్ పార్కింగ్ నుంచి తీస్తాను నేను దీన్ని. ఈ బటన్ నొక్కి వెంటనే మనం ఇది ఆన్ చేసుకోవాలి. సో బేసిక్ బైక్ లాగా ఆన్ చేసుకుని వెంటనే ఇక్కడ రెడీ అనే ఆప్షన్ వస్తుంది. దెన్ ఓన్లీ ద బైక్ ఈజ్ రెడీ టు మూవ్. మరి ఇక్కడ చూసినట్లయితే సో అప్పుడే బ్యాటరీ అనేది ఇంజెక్ట్ అయ్యి అండ్ ఆల్సో పవర్ సప్లై అనేది జనరేట్ అయ్యి వెళ్తుంది. సో అండ్ ఆల్సో ఆల్రెడీ మీకు చెప్పినట్టు 3 డ్రైవింగ్ మోడ్. సో ఇక్కడ నుంచి మీరు ఇలా స్విచ్ అవ్వచ్చు. ఇక్కడ హార్న్ ఇచ్చారు లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో హై బీమ్ లో బీమ్ ఇండికేటర్స్ ఇచ్చారు మీరు ఇక్కడ చూసినట్టు. అండ్ హార్న్ వైజ్ కూడా హార్న్ ఎగ్జాక్ట్ ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. అండ్ ఆల్సో సౌండ్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఐ పర్సనలీ లైక్ ద సౌండ్, ఎందుకంటే ఇంత లౌడ్ ఉంటే కానీ మన ఇండియాలో తెలిసిందేగా ఎంతవరకు వినిపిస్తుంది. అండ్ లుక్స్ వైజ్ మాట్లాడితే ఒక మంచి స్పోర్టీ లుక్ యాజ్ వెల్ యాజ్ ఒక కంఫర్ట్ ఉన్న లుక్ అనేది ఉంది కంప్లీట్గా. అండ్ ఇప్పుడు ఒకసారి రైడ్ చేసిన తర్వాత మీకు కూడా నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ బైక్లో మనకి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనేది కూడా ఉంది. లెట్ మీ షో ఇట్. సో ఫస్ట్ అయితే సేమ్ ఇది లాక్, ఇది అన్లాక్, అండ్ దెన్ ఇది స్పెషల్ మోడ్. ఇది ఏంటంటే డబుల్ టైం ప్రెస్ చేస్తే అన్లాక్ అయిపోతుంది బండి వితౌట్ ద కీస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఆన్ అయిపోయింది బండి. అండ్ ఆల్సో లెట్ మీ గివ్ ద వే. ఇంకా అక్కడ స్పీడ్ చూపిస్తుందా? యా. సో బైక్ ఈజ్ ఆన్, కానీ ఇప్పుడు ఆఫ్ చేయాలంటే యూ హ్యావ్ టు ప్రెస్ దిస్ బటన్. అప్పుడు ఆఫ్ అయిపోతుంది బండి. అండ్ ఆల్సో మీరు లాక్ చేసినప్పుడు మీరు ఒకవేళ ఏమైనా మూమెంట్ ఇవ్వాలనుకున్నా, లైక్ ఫర్ సపోజ్ ఏమైనా ఇచ్చినా కూడా యూ హ్యావ్ దిస్ ఎమర్జెన్సీ థింగ్. సో ఆఫ్ చేస్తా. యా. సో ఇలా ఎమర్జెన్సీగా అలారమ్స్ అనేది కూడా ఉన్నాయి. సో థెఫ్ట్కి అయితే ఏం ప్రాబ్లం లేదు, మనకి సేఫ్టీ అనేది కూడా కంప్లీట్గా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఇస్ రెడ్ కలర్ అండ్ ఇక్కడ బ్లాక్ అండ్ అనదర్ 2 కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద అనదర్ కలర్. బ్లాక్ కూడా చాలా బాగుంది చూడడానికి, లైట్గా యూనో డార్క్ వైబ్స్ అనేది కూడా బాగా వస్తుంది. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద ఛార్జింగ్ పాయింట్, దిస్ ఇస్ ద ఛార్జింగ్ బ్యాటరీ అడాప్టర్. సో అండ్ ఆల్సో దిస్ డైరెక్ట్ ప్లగ్ ఇన్ అయిపోవచ్చు. దీన్ని ఇలా మీకు చెప్పినట్టు తీసి జస్ట్ యూనో put into the charge and that's how it works. ఛార్జింగ్ అండ్ అడాప్టర్ అలా ఉంటుంది. అండ్ ఈ బండి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,55,000 అంతా ఉంది ఆ రేంజ్లో. అండ్ ఒకసారి ఆన్ రోడ్ అవంతా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తా, మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ప్లేస్ డిఫరెంట్ ప్లేసెస్ బట్టి ట్యాక్సెస్ బట్టి యూనో ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటుంది. అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఇండియా అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తా, వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళ ప్రాపర్ డీటెయిల్స్ అవంతా అనేది కూడా మీకు షేర్ చేస్తారు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక రైడ్ ఇంప్రెషన్కి అయితే వెళ్ళిపోదాం. సో గైజ్ ఇప్పుడైతే నా మోటో బ్లాగింగ్ వ్యూకి అయితే వచ్చా అండ్ ఆల్సో టెస్ట్ రెడీ అయిపోతున్నా. సో ఫస్ట్ దీన్ని రెడీ చేస్తున్నాం. ఇక్కడ మీకు రెడీ చేసిన వెంటనే బైక్ ఈస్ రెడీ టు మూవ్. లెట్స్ గో. ఫస్ట్ వియర్డెస్ట్ థింగ్ నాకు ఏమనిపించింది ఏంటంటే బ్రేక్స్ కింద కాళ్ళ దగ్గర లేవు. సో అదొక చాలా వియర్డ్గా ఉంది.
బైక్ ఫీల్ అలవాటు అయితే లైక్ కొత్తగా ఎక్స్పీరియన్స్ లాగా అయితే ఉంది నాకైతే. ఎందుకంటే యూజువల్గా ఈ మోడ్లోకి వచ్చేసరికి మనకి బైక్ వైబ్స్ వచ్చేస్తాయి. సో సైడ్గా యూనో గేర్ ఇండికేటర్ గేర్ మార్చుకోవడానికి మనకు ఆటోమేటిక్గా నా లెగ్స్ వెళ్ళిపోతున్నాయి, అండ్ ఆల్సో బ్రేక్ వేయడానికి నాకు లెగ్స్ వెళ్ళిపోతున్నాయి. సో కొంచెం అలవాటు అవ్వాలి ఈ వెహికల్, అండ్ సో చాలా బాగుంది నన్ను అడిగితే. అండ్ ఆల్సో నేను ఇప్పుడే మోడ్ అనేది స్విచ్ చేశాను. ఎలక్ట్రిక్ వెహికల్లో నాకు మెయిన్ నచ్చేది ఏంటంటే ఇన్స్టెంట్ పవర్ అనేది చాలా బాగా దొరుకుతుంది, అండ్ ఆల్సో నో నాయిస్. చాలా వియర్డ్గా ఉంది నాకైతే, ఎందుకంటే నా ఫస్ట్ ఎవర్ ఎలక్ట్రిక్ బైక్ ఇది. సో చాలా చాలా వియర్డ్గా ఉంది నాకు. ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ లైక్ క్రేజీ. ఇంకొక ఫీచర్ ఏంటంటే బ్రేక్ పట్టుకున్నప్పుడు మోటార్కి పవర్ అనేది వెళ్ళదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే యూ విల్ అండర్స్టాండ్ ది థింగ్. బ్రేక్ వేసావు, అందుకని ఇక్కడ రెడీ అనే ఆప్షన్ తీసేశారు. సో మూమెంట్ ఐ రిలీజ్ ద బ్రేక్, రెడీ అనే ఆప్షన్ వచ్చింది. సో అది ఒక అడ్వాంటేజ్. లైక్ ఏంటంటే బ్రేక్ వేసినప్పుడు పవర్ సప్లై అనేది ఉండదు దానికి. సో సైడ్ ఇండికేటర్స్ ఆన్ కూడా ఉంది. జస్ట్ లెట్ మీ టేక్ అ యూ టర్న్. కొంచెం జలక్స్ అయితే ఇస్తుంది బాగా బండి. అండ్ ఆల్సో మీరు అనుకుంటారు ఈ బండికి హెల్మెట్ అవంతా అవసరం లేదని, కానీ నో, దీస్ బైక్స్ డెఫినెట్లీ నీడ్ అన్ హెల్మెట్. సో అదనమాట. అండ్ సీట్ వైజ్ అవంతా కూడా చూస్తే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఐ ఫీల్ పర్సనలీకి వెనకాల ఇంకో మనిషికి కూడా స్పేస్ అనేది కూడా ఉంది. సో అది కూడా యూనో ఇట్స్ అ గుడ్ పాయింట్ టు బీ నోటెడ్. ఎందుకంటే డెఫినెట్గా వెనకాల వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా అనిపించచ్చు, అండ్ ఆల్సో లేడీస్ అన్నది వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ ఆల్సో మనకి శారీ గార్డ్ అవంతా కూడా వచ్చేసరికి యూనో ఐ హ్యావ్ ది ఫుట్ రెస్ట్ ఓవర్ దేర్. సో వన్ సైడెడ్గా కూర్చోవాలనుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంది. అండ్ సస్పెన్షన్ వైజ్ కూడా ఇట్ ఈస్ ప్రిటీ గుడ్. బ్రేక్స్ ఆర్ టూ గుడ్. చాలా మంచి రెస్పాన్స్ అనేది ఉంది బ్రేక్స్ దగ్గర నుంచి మనకి. ఒకటే ఏంటంటే అలవాటు ప్రకారంగా బ్రేక్స్ అండ్ గేర్ మార్చాలి అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది కాలు ఆటోమేటిక్గా, యూనో స్టార్టెడ్ రియాక్టింగ్. కానీ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. సో బేసిక్ బైక్ వైజ్ అయితే రావట్లేదు, చాలా డిఫరెంట్గా యూనో చాలా కంఫర్టబుల్గా ఉంది. యూజువల్గా బైక్స్ అంటే మనం గేర్ మార్చుకోవాలి, అదో పెద్ద తలనొప్పి అయిపోతుంది. సో ఈ బైక్లో అది లేదు. సో నాకు తెలిసి సిటీలో మీకు ఫస్ట్ మోడే ఈజ్ ఎనఫ్. ఎందుకంటే యూనో 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్కి అయితే వెళ్ళాం మనం సిటీస్లో. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మోస్ట్లీ సిటీస్లోనే ప్రిఫర్ చేస్తారు. కాబట్టి యూనో ఐ డోంట్ థింక్ సో యూ గైస్ నీడ్ మోడ్ 2 అండ్ మోడ్ 3. కావాలంటే యూ గైస్ కెన్ ఎక్స్ప్లోర్. ఒక 80 కిలోమీటర్స్ వరకు వెళ్ళి వెళ్తుంది టాప్ మోడ్లో, థ్రిల్ మోడ్లో. క్రాస్ ఓవర్లో అయితే యూనో 70-75 వెళ్తుంది. సో అండ్ రేంజ్ వైజ్ అనేది కూడా గ్రాడ్యువల్గా ఒక కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంటుంది. సో గైస్, గోప్రో నా ఫుటేజ్ని పార్ట్ చేసింది. సో బేసిక్గా ఏమైందంటే నేను మాట్లాడిందంతా టైం ల్యాబ్స్లో పడిపోయింది. ఎందుకు పడిందో ఎలా పడిందో తెలియదు, కానీ టైం ల్యాబ్స్లో అయితే పడింది. సో నేను మాట్లాడినంత ఇన్ఫర్మేషన్ అయితే పోయింది. జస్ట్ చూపిస్తాను మీకు ఒక నిమిషం. కంప్లీట్గా టైం ల్యాబ్స్లోకి అయితే వెళ్ళిపోయింది. సో నేను మాట్లాడినప్పుడు లైట్గా క్లిప్స్ అయితే వేస్తాను. సో బేసిక్గా నేను ఏం మాట్లాడాను అంటే, నేను ఇంతకుముందు మీరు చూసారు కదా జలెక్స్ వచ్చాయి. సో బేసిక్గా ఆ జలెక్స్ ఎందుకు వచ్చాయి అంటే, నేను నా క్లచ్ మూమెంట్ అలవాటు అయిపోయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్రేక్ని పట్టుకునే ఉన్నా లైట్గా స్లో మూమెంట్స్ వచ్చినప్పుడు, లేకపోతే బండి స్లో డౌన్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఇనీషియల్గా రైస్ చేస్తున్నప్పుడు.
సో దట్ అది చెయ్యకూడదు. ఎందుకంటే నేను చెప్పినట్టు ముందు బ్రేక్ని పట్టుకుంటే పవర్ సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోతుంది ఆ మోటార్కి. సో ఆ ఇష్యూ వల్ల నేను జిలక్స్ అనేది జనరేట్ అయ్యాయి బండిలో. దాని తర్వాత దాన్ని అర్థం చేసుకొని బండిని కొంచెం అలవాటు చేసుకొని డ్రైవ్ చేస్తే చాలా స్మూత్గా వెళ్ళింది బండి. అండ్ ఆల్సో గ్రాడ్యువల్ పికప్ అనేది ఉంది. స్లోగా ఒకటేసారి తప్పని కొట్టేయకుండా స్లోగా మీకు బండి అలవాటు అయ్యేటట్టు స్లోగా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అనేది ఉంది. అండ్ ఆల్సో నేను 3 మోడ్స్ అనేది కూడా ట్రై అవుట్ చేశాను. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో యూ గైస్ విల్ అండర్స్టాండ్ ద స్పీడ్ పవర్ డెలివరీ డిఫరెన్స్ ఇన్ డిఫరెంట్ మోడ్స్. సో అది కూడా ఉంది. సో అదనమాట. ఒకవేళ మీ అందరికీ వీడియో నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మాదొక పాడ్కాస్ట్ సిరీస్ అనేది కూడా ఉంది. దాని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో బేసిక్గా మేము ట్రావెల్ అండ్ అదర్ ఎక్స్పీరియన్సెస్ గురించి షేర్ చేసుకుంటాము. సో అండ్ ఆల్సో మీరు ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ రివ్యూస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని కూడా చూడండి. Thank you so much for watching. Make sure you like, share and subscribe, and I'll see you guys in another video. Until then, goodbye.